వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఆదివాసీల రిజర్వేషన్ తొలగింపునకు వ్యతిరేకంగా ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని 5వ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల అభివృద్ధి, విద్య, వైద్య, భూములకు పట్టాలు, ఉద్యోగ కల్పన, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని జనవరి 21న చలో హైదరాబాద్ కు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వెళ్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనలో ఆదివాసీ హక్కులను తొలగించడం, ఆదివాసీ చట్టాలను నీరుగార్చడం, ఆదివాసీలను అడవి నుండి, భూమి నుండి నిరాశ్రయాలను చేయడం, అడవులపై ప్రైవేటీకరణ పేరుతో నూతన అటవీ చట్టం తీసుకువచ్చి ఆదివాసీల గ్రామ సభ 1/70 5వ 6వ షెడ్యూల్ హక్కులను కాలరాస్తోంది. ఈ 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఆదివాసీల రిజర్వేషన్ క్రమంగా తగ్గించడం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల భర్తీ చేపట్టి గిరిజన రిజర్వేషన్ లేకుండా చేస్తోంది. రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఐసి, ఎండిఎం, ఆశా, అంగన్వాడీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టడం వల్ల అందులో ఎస్సీ రిజర్వేషన్ అమలు కావడం లేదు. ఫలితంగా గిరిజన యువత తీవ్రంగా నష్టపోతుంది. ఇది పూర్తిగా రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఆదివాసీలకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఐటీడీఏల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారింది. ఐటీడీఏ ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా 9.8% మంది ఉద్యోగాల కల్పనలో కేవలం 4% మాత్రమే అమలు చేస్తూ గిరిజన నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని నష్టం చేకూరుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే జీవో ఎంఎస్ నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసి తర్వాత ఉద్యోగుల కల్పనలో కేవలం 4% మాత్రమే అమలు చేస్తూ గిరిజన నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని నష్టం చేకూరుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే జీవో ఎంఎస్ఎం నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఉద్యోగుల కల్పనలో గిరిజన నిరుద్యోగులకు తీరని నష్టం వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల హక్కు పత్రాలు 40% మాత్రమే ఇచ్చింది. ఇంకా 60% పొడి సాగుదారులకు హక్కు పత్రాలు రావాలి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రైతు రుణమాఫీ వేల మంది ఆదివాసులకు ఇంకా కాలేదు. రైతు భరోసా ఇవ్వకుండా కొర్రీలు పెడుతుంది. ప్రభుత్వం పోడు భూములు పట్టాలు మంజూరు చేసి రైతు భరోసా, రైతు బంధు అందించాలి. తెలంగాణ రాష్ట్రంలోని 3 ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాల చర్యలు శూన్యం. వ్యవసాయానికి బోర్లు, ఫేస్ కరెంటు, గ్రామాలకు రోడ్లు, మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఆదివాసీ సమస్యలు పరిష్కారం కోసం గిరిజన ప్రజలు అభివృద్ధికి ఈ క్రింది డిమాండ్స్ తో చలో హైదరాబాద్ ప్రతి గ్రామం నుండి ఆదివాసీలు కదలాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిస్తోంది. ఆదివాసీ గిరిజన సంఘం కోరుతున్న కోరికలు ఏంటో ఒకసారి చూద్దాం. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి. అటవీ హక్కుల చట్టం అమలు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం హక్కు పత్రాలు అందరికీ ఇవ్వాలి. తునికాకు దొరికే అన్ని చోట్ల ఆకు సేకరణ జరపాలి. టెండర్లు నిర్వహించాలి. తునికాకు కల్లాలను, యూనిట్లను మూసివేసే ఆలోచన విరమించుకోవాలి. పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ తక్షణ కూలీల ఖాతాల్లో వేయాలి. ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి వేయాలి. జీఓఎంఎస్ నెంబర్ 3ను పునరుద్ధరించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి. వ్యవసాయానికి బోర్లు, 3 ఫేస్ కరెంటు ఇవ్వాలి. గిరిజనులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ప్రతి గిరిజన కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. గిరిజనులందరికీ రైతు బంధు వర్తింప చేయాలి. రేషన్ కార్డు లేని గిరిజనులందరికీ రేషన్ కార్డులు అందించాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.